క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశము మనము ఇశ్రాయేలీయుల గురించి ధ్యానిద్దామని దేవుని నడిపింపు వచ్చింది. ఇశ్రాయేలు అనేటటువంటి జనాంగం లేకపోతే బైబిలు అసంపూర్ణం, దేవుని సృష్టి అసంపూర్ణం, దేవుని యొక్క భూమి ఎడల ఆయనకున్నటువంటి ఆ యొక్క భావనలు అసంపూర్ణం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు అనబడేటటువంటి ఆ జనాంగమును అంతగా ప్రేమించినాడు. వారి పితరులకి నిబంధన చేశాడు, వారితో కలిసి ప్రభువు నడిచాడు. ఆ నడిచిన ఆ స్నేహబంధాన్ని, ఆ యొక్క వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారు సాక్ష్యముగా నిలిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వాలను బట్టి దేవుడు వారితో ఒక విడదీయలేని అనుబంధాన్ని ప్రభువు ఏర్పరచుకోవడం జరిగింది. దానివల్లనే ఇశ్రాయేలు జనాంగానికి పరిశుద్ధ గ్రంథములో ఇంత గొప్ప ప్లేస్, ఇంత గొప్ప ఆధిక్యత మనం చూస్తాం. ఎన్నోసార్లు వాళ్ళు పడిపోయే విషయంలో మనము ఇక వీరికంటే ఎక్కువగా పడిపోయిన వారు, తిరిగి లేచిన వారు మనను పరిశుద్ధ గ్రంథంలో ఇంకెవరు కనపడరు. ఎన్నిసార్లు పడిపోయారు, ఎన్నిసార్లు తిరిగి లేచారు, ఎంతమంది ప్రవక్తలు వారి కోసం పోరాటాలు చేశారు, ఎంతగా వారి కోసము ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి వారిని మరణం నుంచి, శాపం నుంచి కాపాడటానికి ప్రయత్నం చేశారు. మనము ఈ యొక్క పాత నిబంధన గ్రంథం చదువుతూ ఉంటే మనకి ఆల్మోస్ట్ మలాకి దగ్గర ద్వితీయోపదేశ కాండము మోషే గారు రాయటం ముగించిన దగ్గర నుంచి మొదలేస్తే అక్కడి నుంచి వారి యొక్క జీవన విధానము కానీ, వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి శాపగ్రస్తులు అవ్వటం అనేది కానీ అది నిరంతరము సాగుతున్న ఒక ప్రక్రియలాగా ఉండిపోయింది. అందుకని అంత కృప కలిగిన తండ్రి కూడా కొన్నిసార్లు వారి యొక్క అతిక్రమాలను, ఆ విగ్రహారాధనను, ఆ వ్యభిచార జీవితాలని, ఆ యొక్క లెక్కలేని జీవిత విధానాన్ని బట్టి కోపగించుకొని అనేకసార్లు ప్రభు వారిని శిక్షించాడు, అన్యులకు అప్పగించాడు, అనేక రీతిలుగా వారికి శ్రమలు పెట్టాడు. ఎందుకంటే మనకి ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నేను ప్రేమించే వారినే దండిస్తాను అని. కనుక ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం అంటే ప్రభువుకి ప్రేమ ఉంది కాబట్టి వారిని దండిస్తే కనీసము అప్పటికైనా జ్ఞానము కలిగి తమ జీవితాన్ని సరి చేసుకుంటారనే భావనతో వారిని అనేక సార్లు దండించాడు. ఈ దండించే ముందు ప్రవక్తల చోట హెచ్చరికలు చేయించాడు. ఇన్ని చేసినా, ఇన్ని రకాలుగా చేసినా వారు ఎందుకనో దేవుని ఆజ్ఞానుసారమైన జీవితము, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని క్రమమైన రీతిలో జీవించలేక వారికై వారే అనేక శ్రమలు, అనేక వినాశనాలు, శ్రమలు కూడా కాదు వినాశనాలు, లక్షల మంది చనిపోవడము మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఇంతగా ఈ శపించబడినటువంటి వారు, ఇంతగా ప్రేమించబడినటువంటి వారు ఇంకొక జనాంగము లేదు. ఇప్పటికీ కూడా చూడండి, ప్రపంచమంతా అన్యులేమి, విగ్రహారాధికులేమి, అసలు నాస్తికులేమి, అసలు వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. కానీ ఏ ప్రాంతంలో అయితే పుట్టాడో, ఏ జనాంగ రక్షణ కోసం అయితే పుట్టాడో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ 12 గోత్రాల ఇశ్రాయేలు జనాంగంలో ఇప్పటికీ ఎక్కువ శాతం మంది ఆ ప్రభువును రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు. ఇంకా ఒక విధమైన ఆ మతం ఔట్యం అందామా, లేదా ఇంకొకటి అందామా, ఏమందామా అని తెలియదు. కానీ ఇప్పటికీ కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు. ఇంకా ఎవరో మెస్సయ్య మా కోసం వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనం ఎందుకు మరి ఇజ్రాయేల్ జనాంగం గురించి మనం మాట్లాడుకోవాలంటే, వారు ఈ యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి ఒక జనాంగం,
దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం, అలాగే దేవుని కృపకు పాత్రులైన జనాంగం, వారిని బట్టే ఈనాటికి కూడా సృష్టి క్రమం జరుగుతుంది. వారి యొక్క జీవనం మీదే ఈ సృష్టి యొక్క అంతము కూడా ఆధారపడి ఉంది. పరిశుద్ధ గ్రంథము చక్కగా స్పష్టంగా చెబుతుంది. ఇశ్రాయేలు జనాంగము ఆయనకి ఇష్టమైనటువంటి యెరూషలేము పట్టణములో ఆ యొక్క కొండ మీద కాలు పెట్టి ఆ యొక్క ప్రాంతంలో దిగటమై రెండవ రాకడకి గుర్తుగా మనము పరిశుద్ధ గ్రంథములో తెలుసుకుంటున్నాం. అంతగా ప్రేమ, ఎందుకంటే ప్రేమ కలిగినటువంటి వాడే దేవుడు. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం గురించి, వారి యొక్క వ్యక్తిత్వం గురించి, దేవునితో వారు ఆడిన దోబూచులాట అనొచ్చు. ఎందుకంటే వారినేమో తండ్రి వదిలిపెట్టలేకపోతున్నాడు. వీరేమో కష్టాలు శ్రమలు కలిగినప్పుడేమో ఎవరో ఒకరు వచ్చి దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ఆ శాపం నుంచి, ఆ ఉగ్రత నుంచి విడిపిస్తున్నారు. మళ్ళీ యథావిధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి దేవుని యొక్క ఆగ్రహానికి కారణమవుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇశ్రాయేలీల ద్వారా వారి యొక్క చరిత్రను చదవటం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనది. దేవుని మాట నిన్న నేడు రేపు నిరంతరము మారనిది. ఆయన ప్రేమ మారనిది, ఆయన మాట మారనిది. కానీ మనుషులము మనం ఏంటంటే, మన అవసరానుకూలంగా మన యొక్క పరిస్థితులు బట్టి మన జీవన విధానాన్ని అటు అటు మార్చుకుంటూ దేవుని యొక్క సన్నిధికి దూరస్తులమై ఆయన కోపానికి మనము కారణభూతులు అవుతున్నాం. అలాంటి విషయాలని వీరి జీవితాల నుంచి మనం తెలుసుకోవాలి. ఎందుకు మనం ఇశ్రాయేలు గురించి చదవాలి, ఎందుకు వారి గురించి, వారి జీవితాల నుంచి, వారి యొక్క ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హౌ టు నాట్ లివ్, ఎలా బ్రతకకూడదు, విశ్వాసులుగా కాకుండా అన్యులుగా ఎలా బ్రతకకూడదు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే ఎలా అన్యమతస్థులుగా మారిపోయారు, విగ్రహారాధన చేశారు, ఎలా భ్రష్టు పట్టిపోయారు అనేటటువంటి అంశాలు తెలుసుకోవడం ద్వారా మన జీవితాలు మనం సరి చేసుకోవటానికి, మనము ఒక సరి అయినటువంటి మార్గంలో, ఒక క్రమ మార్గంలో మనము దేవుని కృపకు పాత్రలయ్యేటటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవటానికి ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్రలు, వారి యొక్క విషయాలు మనకి ఒక ఏదైనా తెలియాలి కదా. మంచి ఏది చెడు ఏది అని తెలిస్తే అప్పుడు మనము ఆ నిర్ణయించుకునేటటువంటి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ నిర్ణయం మన చేతిలో ఉంది. మంచి మార్గంలో వెళ్దామా, చెడు మార్గంలో వెళ్దామా అని. అలాంటి విషయాన్ని ఈ పూట మనం ధ్యానించుకుందాము. ఈ యొక్క క్రమంలో హోషేయ అనేటటువంటి ప్రవక్త గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథములో 7వ అధ్యాయము 13వ వచనములో ఒక వాక్యం ఉంది. అది చదువుకొని దాని నుంచి ఒక 2-3 అంశాలు. ఎందుకంటే ఇశ్రాయేలు చరిత్ర అంటే పాత నిబంధన గ్రంథం అంతా వారిది కనుక అలా కాకుండా వారికి సంబంధించిన కొన్ని లిమిటెడ్ అంశాలు మనము దానిని బట్టి ఇన్స్పైర్ అవ్వడానికి, దానిని బట్టి స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉన్న అవసరమైనటువంటి కొన్ని మాటలు మనము ఇక్కడ ధ్యానిద్దాం. హోషేయ రాసినటువంటి గ్రంథంలోని 7వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఏమంటున్నాడు? ప్రభు అయినటువంటి యెహోవా హోషేయకి ఏమని సెలవిస్తున్నాడంటే, వారికి శ్రమ కలుగును, ఎందుకని వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, ఎందుకని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించను, ఎందుకని నేను వారిని విమోచింపకోరి ఉన్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ప్రభువు ఏమి సెలవిచ్చాడో ఉన్నాడో దాని కారణం కూడా చెప్తున్నాడు. చూడండి, ఈ వాక్యంలో ప్రభువు ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగాల్ని శపించాలనుకుంటున్నాడో చెబుతూకో అక్కడ ఏమంటున్నాడు, కారణాలు కూడా చెప్తున్నాడండి. నేనేం చేశాను, నన్ను ఎందుకు నా తండ్రి దండిస్తున్నాడు, లేదా నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, నా టీచర్ నన్ను కొడుతున్నాడు అనేటటువంటిది నాకు తెలియాలి కదా. అందుకని ఇక్కడ క్లియర్ కట్గా ఎందుకు ప్రభు ఇశ్రాయేలు జనాంగాన్ని శిక్షిస్తున్నాడు అనేది వాళ్ళకి డౌట్ రాకూడదు, ఎందుకు మేమేం తప్పు చేశామని. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా ఏం చెప్తున్నాడంటే, హోషేయ ప్రవక్త ద్వారా వారికి శ్రమ కలుగును. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎందుకు కలుగుతుంది? శ్రమ కలుగునని దేవుని యొక్క కోపాన్ని చెప్పాడు. చెప్పి కారణం కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు?
వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. రెండవది ఏంటి? వారికి నాశనం కలుగును. ఎందుకు కలుగుతుందంట? చూడండి, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఇది రెండవ కోపానికి, ఉగ్రతకి కారణమైనటువంటి. మూడోది ఏంటి? వారికి క్షయము సంభవించును, నశించిపోతారు. క్షయం అంటే నాశనం. ఎందుకు దేవునికి ఇంత కోపం వచ్చిందంటే ఇదిగో కారణం. నేను వారిని విమోచించ కోరి ఉన్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఇశ్రాయేలీయులకే కాదు, మనకు కూడా ఉంది. మన ఆత్మను మనం పరిశీలన చేసుకుందాం. ముందు ఇశ్రాయేలీయుల గురించి చెప్పుకుందాం. తర్వాత ఈ 3 అంశాలలో మనం ఎక్కడున్నామో కూడా మనం చూసుకుందాం. ఇశ్రాయేలీయులు ఎందుకని తిరుగుబాటు అనేది, అతిక్రమం అనేది, విగ్రహారాధన అనేది, వ్యభిచారం అనేది, తర్వాత వారికి సంస్కృతిగా ధనధాన్యాలు సమృద్ధిగా కలిగిన తర్వాత వారు దేవుని మర్చిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉన్నది. అందుకని ఈ క్రీస్తు పూర్వం నుంచి, క్రీస్తు పూర్వం 1400 శతాబ్దం దగ్గర నుంచి కూడా ఈ ఇశ్రాయేలు జనాంగ జీవిత చరిత్ర మనం చూస్తూ ఉంటాము. సొలొమోను గారు మొట్టమొదటి రాజైనటువంటి ఆయన దగ్గర నుంచి మొదలేసుకొని ఆ తర్వాత ఈనాటి వరకు, మొన్నటి వరకు, క్రీస్తు పూర్వం 7-6 శతాబ్దాల వరకు కూడా వారి జీవన విధానం ఎలా ఉంది, ఎలా దేవుడు వారిని ఆదరించాడు, ఆ యొక్క ఐగుప్తు నుంచి ఎలా తీసుకొచ్చాడు, తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ఎలా వాళ్ళు ప్రవర్తించారు అన్ని విషయాలని మనం గమనించవచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారికి శ్రమ కలుగును. హోషేయ ఇశ్రాయేలు జనాంగానికి చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను వారిని ప్రేమించాను, వారిని నా స్వకీయ బిడ్డలుగా నేను భావించాను, కాబట్టి వారిని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ వచ్చాను. కాబట్టి ఇశ్రాయేలులకి ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఆయన నిద్రపోడు, వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అదే వాడికి చెబుతున్నాడు హోషేయ ప్రవక్తకి, ఈ విధంగా ఈ మాటలు చెప్పు ఇశ్రాయేలు జనాంగానికి. ఏమని చెప్తున్నావు? ఇదిగో ప్రభువు కోపపడుతున్నాడు, మీ ప్రవర్తన బట్టి, మీ యొక్క అవిధేయతను బట్టి ప్రభువు కోపడుతున్నాడు. అందుకని ప్రభువు మీ మీదకి తన కోపాన్ని రప్పించబోతున్నాడు. ఏమిటి ఆ కోపము? మీకు శ్రమ కలుగును, మీకు కష్టాలు రాబోతున్నాయి, మీరు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకు ఫలితంగా మీరు శ్రమలు అనిపించబోతున్నారు. రెండోది, నన్ను విసర్జించినారు, దేవుని మీరు మర్చిపోయారు. విసర్జించడం అంటే వదిలేయటం, వెలివేయటం. కాబట్టి తమ రక్షకుడైనటువంటి, తమ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు వదిలేశారు, విడిచిపెట్టారు. అంటే ఏమైపోయింది? విగ్రహారాధనకు లేకపోతే శరీరాశలకు లోనయ్యి భ్రష్టులయ్యి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి రీతిగా వారు జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకని అలా జీవిస్తున్నారు? దేవునిలో ఉంటే ఆ భ్రష్ట జీవితానికి జీవించడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి దేవునితో మనం ఉంటే ఈ పనులు చేయలేవు కాబట్టి అని వారు ఆ పక్కకు తిరిగి దేవుని విడిచిపెట్టి వదిలివేసి ఇదిగో ఈ భ్రష్ట జీవితానికి విసర్జించి. చూడండి అసలు ఎంత మాట! విసర్జించడం ఏంటి? దేవుణ్ణి మనం విసర్జించడం ఏంటి? మహోన్నతుడైనటువంటి, ప్రేమ కలిగినటువంటి, నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు విసర్జించావంటే నువ్వు దేనికి సిద్ధపడ్డావు? నాశనానికి సిద్ధపడ్డట్టే కదా. నీ ఆత్మను నాశనం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. రాబోయేటటువంటి మహోగ్రతను ఎదుర్కోవడానికి నిన్ను నువ్వే బలిదానముగా అర్పించుకునే పరిస్థితి. కాబట్టి ఆ మాట ఎంత గొప్ప భయంకరమైన మాట. నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. తప్పిపోవడం అంటే మనం చెప్పుకున్నాము, పొట్టల్ని వాటిని బొమ్మల్ని, వాటిని విగ్రహాలని, రాళ్ళని, తర్వాత కోడి దూడల బొమ్మల్ని, వీటిని విగ్రహాలని దేవతలుగా చేసుకొని ఆ యొక్క అన్యులు యజబేలు దేవత ఆరాధనలు మొదలుపెట్టారు. కాబట్టి వారికి ఏం కలుగుతుంది? వారు నన్ను విసర్జించి ఉన్నారు కాబట్టి వారికి శ్రమ కలుగుతుంది. రెండోది, వారికి నాశనము కలుగుతుంది. శ్రమలే కాదు, ఇలాగే వారు కంటిన్యూ చేస్తే వారికి ఏంటి? వారి వంశమే, ఇశ్రాయేలు జాతియే నశించిపోయేటట్టుగా నేను చేస్తాను, నాశనము కలుగును. ఎందుకని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు,
నా మాట అంటే లెక్క లేదు, నా ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవట్లేదు, నా యొక్క 10 ఆజ్ఞలను మర్చిపోయారు, వారి ఇష్టానురీతిగా జీవిస్తున్నారు. కాబట్టి ఇక నేను వారిని ఇంతకాలం నేను కాచి కాపాడి రక్షించింది ఈ విధంగా వాళ్ళని భ్రష్టత్వానికి అప్పగించడానిక, వాళ్ళు అన్ని దేవతలకు విగ్రహాల వైపు తిరిగి నన్ను విసర్జించటానిక కాదు కదా. కాబట్టి ఏ తండ్రినైతే ఇంతకాలం వారిని కాపాడానో ఇప్పుడు నేను కోపడుతున్నాను. ఎందుకని నా ఎడల అవిధేయత చూపించి నన్ను విసర్జించి నన్ను అసలు వారి తండ్రిగా దేవుడిగా నేను గుర్తించని భయంకరమైన స్థితికి వచ్చినాక ఇంక నేను వారిని ఎందుకు క్షమించాలి. కాబట్టి వారిని నేను నాశనము చేయబోతున్నాను. ఎందుకని నా మీద తిరుగుబాటు చేశారు, నా మాట అంటే లెక్కలేదు. బిడ్డలు తల్లిదండ్రులకి తిరుగుబాటు చేస్తే ఏమంటారు, ఇంతకాలం నేను కని పెంచి పెద్ద చేసింది నువ్వు మా మీద తిరగబట్టాలికా అని చెప్పి తల్లిదండ్రులు అడగరా. అదే ఇక్కడ అడుగుతున్నాడు తండ్రి అయిన దేవుడు. ఏమడుగుతున్నాడంటే, నా మీద తిరుగుబాటు చేస్తారా, మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి కష్టంలో నష్టంలో దుఃఖంలో అన్ని విషయాలలో నేను మిమ్మల్ని ఆదుకొని మీకు అండగా ఉంటే ఇవాళ మీరు కొంచెము ఒక స్థాయికి వచ్చినాక నా మీదే ఎదురు తిరుగుతారా అని ఒక తండ్రి ఏ రకంగా తన బిడ్డలు ప్రశ్నిస్తాడో అదే విధంగా తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలుని హెచ్చరిస్తూ ఏమంటున్నాడు, నాశనము కలుగును, వారి నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, తర్వాత క్షయము సంభవించును. అంతేకాదు అప్పటికి మీరు ఇంకా కన్ను తెరవకపోతే, మీరు గనక నిజరక్షకుడైనటువంటి మీ సృష్టికర్త అయిన మీ తండ్రి అయిన యెహోవాని మీరు ఇప్పటికీ కూడా గుర్తించకపోతే క్షయం అంటున్నాడు. అది క్షయం అంటే ఇక భూమి మీద ఇశ్రాయేలు అనే మనిషి కనపడడు. చూడండి ఎంత కోపం తెప్పించారో తండ్రి అయినటువంటి దేవునికి ఆ ఇశ్రాయేలుకి. ఇదిగో ఎంతమంది ప్రవక్తలు, కన్నీటి ప్రవక్తలు, ఇర్మియా గారేమి, ఎజ్రా గారేమి, నెహమ్యా కానీ, ఎంత యెహెజ్కేలు గారు కానీ, దానియేలు గారు కానీ, యెషయా గారు కానీ, ఎంతమంది ప్రవక్తలు, హోషేయ గారు, ఎంతోమంది ప్రవక్తలు కన్నీరు కార్చి ఆ ఇజ్రాయేలు ప్రజలని దేవుని వైపు నడిపించడానికి, వారి యొక్క భ్రష్ట జీవితాల నుంచి బయటికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి, ఆయన కృపలో వాళ్ళని వర్ధిల్ల చేయడానికి ఎంతగా పోరాటం చేశారు. అవన్నీ తాత్కాలికంగా వాళ్ళని మార్చినయే కానీ మళ్ళీ అదేదో సామెతలో కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు చూడు దేవునికి కొంతకాలము ఆయనకి అనుకూలంగా ఉంటుంది, మరి కొంతకాలానికి తిరుగుబాటు చేసే ఆ యొక్క స్వభావానికి వచ్చారు. అందుకని అంత ప్రేమ కలిగిన తండ్రి కూడా ఆయనకు ఇశ్రాయేలు జనాంగం కోసమే ఈ భూమిని ఇంతగా విస్తరించాడు. ఎందుకని వారు పితరులకి అబ్రహాంకి నక్షత్రాల వలె నీ సంతతి వృద్ధి చెందుతుంది, భూమిని అంతటిని నీ వారసులు వెళ్తారని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం భూమిని జనంతో నింపాడు ప్రభు అయిన యెహోవా దేవుడు. ఆ భూమిని జనంతో నింపిన ప్రభువు వారిని పరిపాలించడానికి ఇదిగో అబ్రహాము వంశము నుంచే నాయకులు వచ్చారు. ఇవాళ ఎక్కడున్నటువంటి దేశాలన్నిటినీ పరిపాలించే వాళ్ళు ఏదో ఒక రూపంలో ఈ ఇజ్రాయేల్ 12 గోత్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని మనము ఈ రీసెంట్గా ఈ యొక్క ఇంటర్నెట్లో కానీ ఇంకొక వాటిలో కానీ మనం పరిశీలించినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతగా ప్రేమించినటువంటి ఆ తండ్రి అయిన దేవునికి కోపం తెప్పించి చివరికి ఏ స్థితికి వచ్చారంటే వారికి క్షయము సంభవించును, అసలు వారు అనేవాళ్ళే లేకుండా భూమి మీద చేస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, నేను వారిని విమోచింపకోరి ఉన్నాను, కానీ వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ఇప్పటికి కూడా ఏమంటున్నాడు చూడండి, నాశనం అన్నాడు, విసర్జించారన్నాడు అని కూడా ఇప్పటికి కూడా ఏమంటున్నాడు, నేను ఇప్పటికీ నేను ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు వారు తమ తప్పు తెలుసుకొని నా వైపు తిరిగితే, ఇప్పుడు నన్ను ఏం చేశారు, నన్ను విసర్జించి అటు తిరిగారు, విగ్రహాల వైపు, అన్ని దేవతల వైపు, భయంకరమైనటువంటి భ్రష్ట జీవితం వైపు తిరిగిపోయారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు తమ తప్పు తెలుసుకొని నా వైపు తిరిగితే వారిని శాపం నుంచి, పాపం నుంచి, భ్రష్ట జీవితాల నుంచి విమోచించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వారు విమోచింపబడటానికి, రక్షింపబడటానికి, మంచి జీవితం జీవించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి వారిని నేను క్షయము భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నాను. అంతేకాదు వారు నా మీద అబద్ధములు చెప్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు దేవుడికి
మేము ఎప్పుడు అన్యాయం చేసాం, యెహోవాని మేము ఎప్పుడు తిరస్కరించాము, ఆయన మాట మేము ఎప్పుడు కాదన్నాము, ఆయన మా దేవుడు కాదన్నామా, ఆయన మా సృష్టికర్త కాదన్నామా అని చెప్పేసి మళ్ళీ నా మీదే అబద్ధాలు చెప్పేటటువంటి భయంకరమైన స్థితికి వారు దిగిపోయారు. కాబట్టి హోషేయ చెప్పు, ఇశ్రాయేలు జనాంగానికి చెప్పు, ఇప్పటికైనా వారు కళ్ళు తెరిచి వారి తప్పులు వారు తెలుసుకొని నా సన్నిధికి వస్తే వారిని విమోచించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేకపోతే వారు నశించిపోతారు అని చెప్పు అని చెప్పేసి హెచ్చరికను మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని హెచ్చరిక మనం ఇందాక చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నేను ప్రేమించే వారినే దండిస్తాను. ఎందుకని? దండన అనేది మనిషిని క్రమపరచడానికి ఉపయోగపడుతుంది, మనిషిని సరిచేయడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి బలహీనమైన మనుషులు మనము. కాబట్టి మనల్ని సరిచేయాలంటే దండన, క్రమశిక్షణ అవసరం. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, నేను ప్రేమించే వారినే దండిస్తానని. కాబట్టి తను ఎంతగానో ప్రేమించే ఆ ఇశ్రాయేలు జనాంగం క్షయమై చేస్తానని అన్నాడు, కానీ విమోచింపకోరి ఉన్నాను. ఇప్పటికైనా వారు నా దగ్గరికి వస్తే నేను వారిని విమోచిస్తాను అని అంటున్నాడు. ఈ సందర్భంగా ఎజ్రా అనే ప్రవక్తను చూద్దాము. ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఈ పరిస్థితులని చూసి భ్రష్టత్వంలో జారిపోయిన తన ఇజ్రాయేలు జనాంగ ప్రజలు చూసి ఈ యొక్క ఎజ్రా గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువు కోపగించిన కోపానికి ఏమని సమాధానము తన ప్రార్థనలో చెప్తున్నాడు చూద్దాము. యెజ్రా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. చాలా జాగ్రత్తగా సహోదరి సహోదరులారా వినండి. ప్రజలు ఏ రకంగా దేవునికి వ్యతిరేకంగా జీవితాన్ని గడిపి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి దేవుని కోపానికి కారణమయ్యారు, ఆయా సందర్భాలలో ఆయా కాలంలో నివసించిన ప్రవక్తలు ఏ రీతిగా దేవుని ఉగ్రత నుంచి తమ జాతి ప్రజలను కాపాడటానికి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి వారిని ఆ యొక్క దేవుని కోపం నుంచి రక్షించుకున్నారో మనము ఈ ఎజ్రా గారి ఈ యొక్క చిన్న ప్రార్థన మనము చదువుతాము. దానిని బట్టి ఏ రీతిగా దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు, ఆ చిన్న ప్రార్థన విశ్వాసంతో కూడినటువంటి ఆ ఎజ్రా గారి ప్రార్థనని మనం ఇక్కడ చదువుతున్నాం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, 9వ అధ్యాయము 15వ వచనము ఎజ్రా గ్రంథములో, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచిచున్నాము, చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఒప్పుకోవాలి, చేసిన తప్పును ఒప్పుకోవాలి. అదే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రత్యేకత. క్రైస్తవ మతానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపంతో కూడిన పాపపు ఒప్పుకోలు. ఎప్పుడైతే నీ హృదయముతో పశ్చాత్తాప హృదయముతో నీ పాపాన్ని ఒప్పుకుంటావో వెంటనే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దురాత్మలు, ఆ దుష్ట తలంపులు, ఆ చీకటి అంతా బయటికి వెళ్ళిపోతుంది. అదిగో తన కోసం సిద్ధపరచుకున్న ఆ హృదయం అనే పవిత్ర ఆలయంలోనికి నీ ప్రభువు రక్షకుడైన యేసయ్య దానిలోనికి దేవుని ఆత్మ చేరుతుంది. నీ హృదయము, నీ మనసు, నీ శరీరం అంతా ఊహల్లో ఊగిపోతుంది. ఎందుకంటే పరమ సంతోషం దేవుడు నా ఆత్మలోకి, నా హృదయంలోనికి ప్రవేశించినప్పుడు దేవుని ఆత్మ నేను పొందే అనుభూతి ఎలా ఉంటుందంటే అది ఎవరికి వారు అనుభవించినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని యొక్క కృప కోసం వారు ఎలా ప్రార్థన, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల దేవా అంటే మిగతా వాళ్ళకి దేవుడు కాదగా కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధము ఇశ్రాయేలు జనాంగానికి మన దేవుడైనటువంటి యేసయ్యకు ఉన్నది. కాబట్టి దానిని ఇక్కడ నిజమే కదా, మనం ఎవరైనా గొప్ప వాళ్ళకి ఏదన్నా కొంచెం ఏడన్నా దూరం చుట్టరేఖం ఉంటే మనం ఏం చెప్పుకుంటాం, పలానా ఆయన మా చుట్టమే, ఈయన మా చుట్టమే, మా బంధువే అని చెప్పుకుంటాం కదా ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే. అట్లాగే ఇక్కడ ఏంటి, అట్లా చెప్పుకోవడం కాదు, ఇక్కడ స్వయంగా దేవుడే వారిని సృష్టించి వారికి వాగ్దానం చేసి నిబంధన చేసిన దేవుడు. కాబట్టి వీళ్ళు ఘనంగా ఏమని చెప్పుకుంటున్నారంటే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు. దేవుని నీతిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఎజ్రా కూడా తన ప్రార్థనలో ఏమన్నాడు, మా తండ్రి, మా దేవా, నీవు నీతిమంతుడు,
అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి ఉన్నాం. నీవు నీతిమంతుడు కాబట్టి మేము ఇంకా చచ్చిపోవాలా. ఇది నీవు నీతిమంతుడివై ఉన్నావంటే దేవుని నీతిని ఇక్కడ ఆయన పొగడటం కాదు, నీవు నీతిమంతుడవే కాబట్టే మేము బ్రతుకున్నాం. లేకపోతే ఎప్పుడో నువ్వు మమ్మల్ని నాశనం చేసావు. మా అతిక్రమాలు బట్టి, మా ఇశ్రాయేలు జనాంగం ప్రవర్తన బట్టి మమ్మల్ని ఎప్పుడో నువ్వు నాశనం చేసేవాడు. మేము ఇంకా ఎందుకు బ్రతుకున్నాము? నువ్వు నీతిమంతుడు. ఎందుకని? మాటిచ్చావు, మా పితరులకు నువ్వు మాటిచ్చావు. అందుకని మమ్మల్ని నశింప చేయకుండా ఇంకా మేము బ్రతికి ఉన్నాము, శేషించి మిగిలి ఉన్నాము. అంటే శేషం అంటే మిగిలింది. ఇంకా మేమందరం మిగిలి ఇంత భయంకరమైన జీవితాలు, భ్రష్ట జీవితాలు బ్రతుకుతున్నా మేము ఎందుకు ఇంకా బ్రతుకున్నామంటే నీవు నీతిమంతుడవు యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు కాబట్టే మేము ఇంకా బ్రతుకున్నాము అని దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ యొక్క మాట మార్చని తనం, మాట ఇచ్చాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధనను నిలబెట్టడం వల్లే మేము ఇంకా బ్రతుకున్నామని ఎజ్రా తన ప్రార్థనలో ఒప్పుకున్నాడు. నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి ఉన్నామంటే నీవు నీతిమంతుడు అని ప్రయత్నాడు. అది దేవుని యొక్క నీతి. ఇంకేమంటున్నాడు చూడండి, చిత్తగించము, దయచేసి నా ప్రార్థన ఆలకించు నా ప్రభువా, చిత్తగించము, ఆలకించు. మేము నీ సన్నిధిని అపరాధములు కనుక మేమెవరు నా ప్రభువా, మేమెవరు అపరాధులము. నీ సన్నిధిని, నీ దృష్టికి మేమెవరమై పాపం చేసిన వాళ్ళు, ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టినటువంటి వాడు, విగ్రహారాధన చేస్తున్నటువంటి వాడు, అన్ని మతస్థులను పెళ్లి చేసుకుంటున్న వాళ్ళము, వారితో సంసార జీవితాలు చేస్తున్న వాళ్ళము, వ్యభిచారులము, అనేక రీతిలుగా భ్రష్టత్వంలో బ్రతుకుతున్నటువంటి వారము మేము నీ దృష్టికి, నీ యొక్క కను సన్నిధిలో నిలబడటానికి యోగ్యులముగా మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము. కాబట్టి మా పాపాలను బట్టి, మా దోషములను బట్టి నీ ముందు కనీసం నిలబడటానికి కూడా మాకు యోగ్యత లేదు. ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయనా, మా అతిక్రమములు క్షమించు. మా జాతి బిడ్డలు చేసినటువంటి ఈ విగ్రహారాధన, అన్ని దేవతల ఆరాధన, అన్య మతస్థులతో వారి యొక్క వివాహ సంబంధాలు, వీటన్నిటిని బట్టి, వ్యభిచార జీవితాలు బట్టి, మోసాలను బట్టి, భ్రష్టత్వాన్ని బట్టి క్షమించుమని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మోకరిల్లాడు. అయితే మనం ఇందాక చదువుకున్న వాటి విషయంలోనే విమోచింపకోరి ఉన్నాను, ఐఎమ్ స్టిల్ రెడీ టు ఎక్స్క్యూజ్ యూ, ఇప్పటికీ మిమ్మల్ని క్షమించడానికి, మిమ్మల్ని ఆ పాపం నుంచి విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. కనుక ఆ మాటను పెంచే నీవు నీతిమంతుడు కనుక మేము ఇంకా బ్రతుకున్నామని తమ పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. తన ఇశ్రాయేలు జనాంగం తరపున, తన తరపున కాదండి, తన జాతి తరపున ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నాక ఇప్పుడు యెషయా గారి ద్వారా యెహోవా దేవుడు యొక్క ఇశ్రాయేలీలతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇశ్రాయేలు జనాంగముతో ఇప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఏమై మాట్లాడుతున్నాడు, ఏ రకంగా వారిని శిక్షిస్తానంటున్నాడా, ప్రేమిస్తానంటున్నాడా, క్షమిస్తానంటున్నాడా, ఆదరిస్తానంటున్నాడా, ఇప్పుడు చదువుకుందాం. 49 యెషయా రాసినటువంటి గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లడి అవి బంధించబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. మరొకసారి చదువుకుందామండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలు వెల్లడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఎంత గొప్ప దేవుడు!
అందుకనే మనం అందరం బ్రతికున్నాం. మనందరము ఇంకా రక్షణ పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు. అంత్య దినాల్లో మనం బ్రతికున్నామంటే, భయంకరమైన పరిస్థితుల నడువులో ఇంకా మనం బ్రతికున్నామంటే దేవుని అనంతమైన కృప అయి ఉన్నది. సహోదరి సహోదరులారా గమనించండి, వారినే కాదు ఎంత పాపినైనా క్షమించగలిగినటువంటి ప్రేమామయుడు మన తండ్రి అయిన యేసయ్య. కాబట్టి మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. అంటే మీరు అనొచ్చు, చాలామంది దుర్మార్గులు కూడా బ్రతుకుతున్నారు కదండి. వారు ఎంతకాలం బ్రతికినా వారికి ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే వారిలో పాప పశ్చాత్తాపం లేదు, వారిలో మారు మనసు లేదు, రక్షణ లేదు. కానీ నీవు నేను దేవుని గుర్తెరిగిన వారిగా ఉన్నాం కాబట్టి మనకేమవుతుంది, ఈ వాక్యాల ద్వారా దేవుని యొక్క మహాకృపను ధ్యానించడం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, మనం ఎంత తప్పు చేసినా మనల్ని క్షమించి మనల్ని ప్రేమించే తండ్రి అయిన దేవుడు మనకున్నాడు. ఆయన సన్నిధిలో మనం నిజమైన పశ్చాత్తాపంతో మనం కనుక మన పాపాలను ఒప్పుకొని మన తప్పును మనం ఒప్పుకొని దేవా నన్ను కాపాడు అని ప్రార్థిస్తే రక్షించడానికి నాకు నా తండ్రి దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, నా కోసమే కల్వరి శిలువలో మరణించి రక్తం చిందించిన నా తండ్రి ఉన్నాడని ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక నమ్మకం ఉన్నది కాబట్టి మనము రక్షింపబడతాము. ఎవరితోనో అన్యులతోనో లేకపోతే భ్రష్టులతోనో మనల్ని పోల్చుకోకూడదు. మనము ప్రత్యేకించబడినటువంటి బిడ్డలము, మనము పాపులవే, కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆశ ఉంది. మన తండ్రి దేవుడు మనల్ని కాపాడుతాడనేటటువంటి ఒక నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి ఈ వాక్యాలను మనము ఇప్పుడు మళ్ళీ చదువుతాం. చూడండి, అనుకూల సమయమందు నేను నీ మరణ ఆలకించి, ఇది అట్ ద టైమ్ ఆఫ్ నీడ్. ఎవరైనా ఇప్పుడు మనకి అవసరంలో మనకి సహాయపడాలి, అవసరంలో మనకు తోడుగా ఉండాలి. కనుక అలాంటి సమయములు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, అనుకూల సమయమందు, ఇదే మనకు అనుకూలమైన సమయం. ఎందుకని రేపు ఎలాగుంటుందో తెలియదు, రాబోయే రోజులు ఎంత భయంకరంగా ఉంటాయో తెలియదు, ఎప్పుడు ప్రపంచం అంతమైందో తెలియదు, ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన దృష్టిలో, ఈ లోకంలో బ్రతుకుతున్న మన దృష్టిలో దేవుని మాటను అనుసరించి ఇదే మనకు అనుకూల సమయము. ఇప్పుడు నీవు ప్రార్థించు, మరణ ఆలకించు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకిస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, నిన్ను నశించిపోకుండా రక్షణ, నీ జీవితానికి నీ ఆత్మకు నేను రక్షణ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు బయలు వెల్లడి, ఇదిగో ఆ చీకటి బంధంలో నుంచి, ఆ సాధారణ బంధనాల నుంచి, పాపపు రోత జీవితంలో నుంచి బయలు వెల్లడి, బయటికి రండి, వచ్చేసేయండి. అవి బంధింపబడిన వారితోనూ, ఎవరైతే చీకటితో సైతాను క్రియలతో బంధించబడి దాంట్లో నుంచి రాలేకపోతున్నారో వారందరినీ నేను బయటికి రమ్మని పిలుస్తున్నాను. ఎందుకని? రక్షణ దినము సమీపించింది, నిన్ను నేను ఆదుకుంటాను. బయలు వెల్లడి అని బంధించబడిన వారితో ఎవరు బంధించారు? సాతాను బంధించింది. ఎలా బంధించింది? చెడ్డ క్రియల ద్వారా బంధించింది. కాబట్టి ఆ యొక్క చీకటి నుంచి, ఆ యొక్క పాపపు బంధనాల్లో నుంచి బయటికి రమ్మని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకని? మనము ఇద్దరితో దాని ఒక సామెత ఉంది, 2 పడవల మీద కాళ్ళు అని. కాబట్టి నీవు క్షేమ ప్రయాణం చేయాలంటే ఒక పడవలోనే కాలు పెట్టి 2 కాళ్ళు పెట్టి కూర్చోవాలి. కానీ ఆ పడవలో కాలు, ఈ పడవలో కాలు పెడితే నీవు ప్రయాణము క్షేమంగా సాగదు, నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. అదేవిధంగా ఇక్కడ నువ్వు ముందు ఆ బంధనాల నుంచి బయటికి రా, ఈ కమ్మవు, నువ్వు దాంట్లో నుంచి బయటకు వస్తే నేను నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఇంకోటి ఏంటి? బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో నువ్వు చెప్పుచు. బయటికి రండి చీకటిలో. చీకటి అంటే దేనికి గుర్తు సార్? పాపం, సాతాను, దుష్కర్మలు, దుష్టక్రియలు, ఇవన్నిటికీ చీకటిని కేరాఫ్ అడ్రస్గా చెప్పుకుంటాం. కాబట్టి ఆ యొక్క చీకటిలో ఉన్న వారితో చెప్తున్నాను, అంటే పాపంలో మునిగిపోయి ఇంకా బయటికి రావడానికి ఇష్టపడినటువంటి వారితో చెప్తున్నాను, కమ్ అవుట్, దాంట్లో నుంచి మీరు బయటికి రండి. దేశమును చక్కబర్చి, దేశం అంటే నీ యొక్క ఇల్లు, నీ హృదయం, నీ ఆత్మ, నీ బిడ్డలు, ఇదంతా నీ ఒక ఇల్లే ఒక వ్యక్తికి. ఇప్పుడు నేను ఒక ఇంటికి యజమాని, నాకు నా ఇల్లే నా దేశం, నా ఇల్లే నా దేశం. ఇజ్రాయేల్ ప్రజలకి ఆ యొక్క యెరూషలేము, దానికి పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల మొత్తం కలిపి వారికి దేశం అయితే, ఒక వ్యక్తిగా నా దేశమేది? నా కుటుంబమే నా దేశము, నా బిడ్డలే నా యొక్క ప్రజలు.
అలాగా ఇక్కడ ఏమంటున్నాడంటే దేశమును చక్కపరిచి, అంటే పాడైపోయినటువంటి పిల్లలేమి, భార్యలేమి, కుటుంబంలో ఉన్నటువంటి యొక్క సోదరులేమి, ప్రతి విధమైనటువంటి బలహీనతలేమి, వాటన్నిటి నుంచి నేను విడుదల చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై మీ యొక్క విశ్వాసం పాడైపోయింది, భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు, వీటిని తిరిగి నేను నిలబెట్టుతాను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాను, మీ భ్రష్ట జీవితం నుంచి మీకు విడుదల కలిగించి మిమ్మల్ని నా సన్నిధికి, నా వెలుగు మార్గంలో మిమ్మల్ని నడిపించి నా సన్నిధికి నడిపించుకుంటాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను కాపాడి, నిన్ను అంటే ఇశ్రాయేలుని, ఇక్కడ మనం కూడా, ఎందుకంటే మనం కూడా యేసయ్య బిడ్డలవి, మనం కూడా ఆయనను నమ్ముకున్న వారివి. కాబట్టి ఈ ఇశ్రాయేలులకే ప్రభు దేవుడు కాదు, నీవు నేను మనందరికీ దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా అనేకులకు సాక్ష్యంగా చూపిస్తానంటున్నాడు. నిన్నటి దాకా ఇతను చూసావా ఎలాంటి వాడో, ఇప్పుడు నా దగ్గరికి రాబట్టి, తన పాప జీవితాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణలోకి రాబట్టి చూసావా ఎలా మారిపోయాడు, అతని ఎడల నేను ఎంత కృప కలిగి ఉన్నాను అని నన్ను, నిన్ను, మనందరినీ సాక్ష్యముగా, నిబంధనగా, ఒక గుర్తుగా నీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు చెడు మార్గాన్ని విడిచి నా దగ్గరికి వస్తే, సాతాను బంధనాల నుంచి బయటకు వస్తే, నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడతాను, దీవిస్తాను, మీకు రక్షణ స్వాస్థ్యం ఇస్తాను, పాడైపోయినటువంటి నీ కుటుంబాన్ని నేను తిరిగి నిలవబెడతాను, నీవు అనేకులకు సాక్ష్యంగా ఉంటావు అని అటు ఇశ్రాయేలు ప్రజలకి, ఇటు అన్యులు విశ్వాసులుగా మారినటువంటి మనందరికీ దేవుని వాక్యము స్పష్టమైనటువంటి నిబంధన వాగ్దానము ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, రాకడ సమీపించున్నది. మన మరణము కానీ మన అంతము కానీ ఎంతో దూరం లేదు. ఇదే అనుకూల సమయం. ఈ అనుకూల సమయంలోని ఇదిగో పరిశుద్ధ గ్రంథపు వాక్యములోని సత్యాన్ని గ్రహించండి. నన్ను కాదు, మీరు వాక్యపు సత్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని నమ్మి మీరు కనుక నిజమైనటువంటి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి చేరితే కాదనే అంత కఠినుడు కాదు మన తండ్రి అయిన దేవుడు. కాబట్టి అలాంటి విశ్వాస జీవితంలోనికి మీరందరూ రావాలి. నిబంధన, ఇదిగో దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును, నీ విశ్వాసం, నీ భ్రష్టత్వంలో ఉన్నటువంటి నీ యొక్క రక్షణ జీవితాన్ని తిరిగి పాడైన నీ స్వాస్థ్యాన్ని నేను సిద్ధపరిచి అనేకులకు నిన్ను నిబంధనగా చేస్తాను అని దేవుని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నమ్ముదాము, ఆ ప్రభు సన్నిధికి చేరుదాము, ఆయన కృపకు పాత్రలమై మనము మన కుటుంబాలు రక్షింపబడి పరలోక రాజ్య బిడ్డ వారసులుగా మనందరము ఆయన సన్నిధికి చేరడానికి సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, ప్రేమమయుడా, ఇదిగో నాయనా ఇశ్రాయేలు ప్రజలకు ఎడల నీకున్న ప్రేమను బట్టి నాయన, వారి పితరులకు నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నాయన, వారి ఎన్నిసార్లు మీ సన్నిధి నుంచి దూరస్తులై భ్రష్టులై బ్రతికినప్పటికీ నాయన, మీ మహాకృపను బట్టి, మీ నిబంధనను బట్టి వారిని ప్రేమించి తిరిగి నీ సన్నిధికి నడిపించుకుని నాయన వారి జీవితాలను నాయన తీర్చిదిద్దును మా తండ్రి అయిన ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు. ఆ రీతిగానే మేము కూడా నాయన అనేక మార్లు నీ సన్నిధి నుంచి దూరస్తులమై భ్రష్టులమై నాయన మీ కృపను నాయన చులకను చేసుకుంటూ నిన్ను విసర్జించి నాయన లోకరీతిగా బ్రతుకుతున్నాం. అందులో కరుణించండి, కృప చూపండి నాయన. ఇదిగో నాయన నీ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి. కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన ఒక విధమైన నాయన సోదరుల నుంచి నాయన భ్రష్టమైనటువంటి క్రియల నుంచి విడుదల దయచేసి నాయన, కుటుంబాలను నాశనం చేస్తున్నటువంటి వ్యసనాల నుంచి విడుదల పొంది నాయన మీ బిడ్డలుగా నాయన పాడైపోయిన మా స్వాస్థ్యాన్ని మీ కృపను బట్టి నిలవబెట్టుకొని మీ బిడ్డలుగా జీవించి నాయన మీ పాద సన్నిధికి పరలోక రాజ్యం చేరడానికి మమ్మల్ని శారీరకంగా ఆత్మీయంగా సిద్ధపరచుకోండి నాయన. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా నీవు కాపాడి నడిపించినావు ఆ రీతిగానే మమ్మలను నాయన దీవించి ఆశీర్వదించి కాపాడి నాయన మా పాపములు క్షమించి మా అతిక్రమలు మన్నించి నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరించి నాయన దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.